తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ మరోసారి డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఓటింగ్ జరగనుండగా ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. అటు సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు తమిళనాడు రిసార్ట్లో ఉన్నారు. గొడవ జరగడం వల్లే తాము ఇక్కడకు వచ్చామన్నారు. ఇవాళ ఓటింగ్కు హాజరవనున్నట్టు తెలిపారు. తాము క్షేమంగానే ఉన్నామని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేశారు. అక్కడి నుంచే నేరుగా ఎస్వీ యూనివర్సిటీకి రానున్నారు. దీంతో డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుండగా డిప్యూటీ మేయర్ పీఠం తమదే అని కూటమి అంటోంది. పేరు డాక్టర్ అనీష్ రాయల్, 45 వరకు కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటు వేసానికి వెళ్తున్నటువంటి బస్సు కాడ రద్దు జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏమి అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. తిరుపతిలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పటికే మనం వినడం జరిగింది. అంటే తిరుపతి నగరంలో ఈ కిడ్నాప్ల కలకలం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిన్న నలుగురు వైసీపీ కార్పొరేట్లు కిడ్నాప్ అయ్యారంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నేను సాయంత్రానికల్లా వారు నలుగురు కూడా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు మనం వాళ్ళ మాట వినడం జరిగింది. ఈ వ్యవహారం ఇంకా మరొక ముందే ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సుబ్రహ్మణ్యం కిడ్నాప్ అయ్యారంటూ మరో ప్రచారం మొదలైంది. ఉదయం నుంచి కూడా ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈవేళ ఆయన ఎక్స్ అఫీషియో హోదాలో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కనిపించకుండా పోవడం, మొబైల్ స్విచ్ కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రధానంగా కూటమి నేతలు ఆయన కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నలుగురు కార్పొరేట్లకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం నిన్ననే హైకోర్టుకి వెళ్లడం, హైకోర్టు దానిపై ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. నలుగురు కూడా క్షేమంగా ఉన్న నేపథ్యంలో వారందరినీ భారీ భద్రత నడుమ ఈవేళ కౌంటింగ్ కేంద్రం తీసుకురావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆ మేరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి తరపున 22 మంది ఉన్నారు. ఒకవేళ ఈ నలుగురు గాని కూటమిలో చేరితే వీరి సంఖ్య 26 అవుతుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25 మాత్రమే. ఈ నేపథ్యంలో కూటమి డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. కానీ వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి మాత్రం ధీమాగా ఉన్నారు. ఎవరైతే నిన్న నలుగురు ఉన్నారో ఆ నలుగురు తమ గ్రూప్ లో చేరతారు కాబట్టి తప్పనిసరిగా డిప్యూటీ మేయర్ తామే కైవసం చేసుకుంటామని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యవహారశైలి ఎలా ఉండబోతోంది, వారు ఓటు హక్కులో పాల్గొనరా, అట్లాగే ఎవరైతే కనిపించకుండా పోయిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆయన ఓటింగ్ కు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా. ఈ మొత్తం వ్యవహారం పైనే ఎవరు గెలుస్తారన్న అంశం ఆధారపడి ఉంది. బలరాం, అంటే నిన్న జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కొంత హై డ్రామా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు ఎటువంటి సిచ్యువేషన్, ఇది నిజంగా ఈ రోజు కొనసాగే అవకాశం ఉందా? మరోసారి ఏమైనా వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? అంటే నిన్న ఎన్నికల అధికారి కావాల్సిన కోరం 50%, అంటే అందరూ ఓటు ఎక్స్ అఫీషియల్ అందరినీ కలుపుకుంటే 50 మంది అవుతారు. 50 మందిలో 25 మంది కనీసం హాజరు కావాలి. నిన్న 22 మంది మాత్రమే హాజరైన నేపథ్యంలో వైసీపీ బాయ్కాట్ చేసిన నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇప్పుడు సమస్యల్లా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన నలుగురు కార్పొరేటర్లు ఇవాళ ఎన్నిక హాజరవుతారా, అట్లాగే ఎమ్మెల్సీ వస్తారా లేదా అంటే దీన్ని బట్టి మరోసారి కోరం ఉంటే తప్ప ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఇవాళ కూడా కోరం లేని సందర్భంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఇక్కడ ఎవరైతే ఎన్నికల అధికారిని ఆయనకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన
పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. నిరవధిక వాయిదా ఉంటుందా, తర్వాత డేట్ ఏంటనేది ప్రకటిస్తారు. మొత్తంగా ఇవాళ జరుగుతుందా లేదా అది మొత్తం సస్పెన్స్ గా మారింది. నిన్న వాయిదా పడ్డ నేపథ్యంలో ఆ నలుగురు రాకమే ఈ మొత్తం వ్యవహారం పైన ఆధారపడింది. ప్రస్తుతం నలుగురు కూడా ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే వారు కూటమి తరపున చేతులెత్తారా లేక ఇదివరకే తాము గెలిచిన వైసీపీ తరపున చేతులెత్తుతారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉంది. ఆ నలుగురు కార్పొరేట్ల వ్యవహార శైలిపైనే విజయం ఎవరిది అనేది ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.